గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా. ఈ రోజు అయితే మరో మంచి వీడియో మీకోసం తీసుకొస్తున్నాను. హైదరాబాద్లో అతిపెద్ద కూరగాయల మార్కెట్ అనమాట. ఆల్ వెరైటీస్ ఆఫ్ కూరగాయలతో పాటు ఆకుకూరలు కూడా లభిస్తాయి. అలాగే మనకు పసుపు, కారం, మనకు కొత్తిమీర, కరివేపాకు, ఆకుకూరలు అన్ని లభిస్తాయి. కూరగాయలు అయితే అన్ని లభిస్తాయి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్ని వెరైటీస్ లభిస్తాయి. సో బిజినెస్ చేసే వాళ్ళు అందరూ ఇక్కడ వచ్చి పర్చేజ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఎట్లానే కట్ట ఎట్లా ఈ బుట్ట లెక్కనా? ఎంత ఈ బుట్ట మొత్తం ఎంత? 250 రూపాయల. ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే హోటల్స్, రెస్టారెంట్లు, అలాగే మనకు క్యాటరింగ్ చేసే వాళ్ళు అందరూ ఇక్కడ వచ్చి తీసుకుంటారు అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కొత్తిమీర మొత్తం ఏది తీసుకున్నా కానీ మీరు ఈ బుట్ట మొత్తం తీసుకోవాలన్నమాట. సో చాలా పెద్ద మార్కెట్. హై. సో చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మనకు మెంతకూర ఉంది. సో ఈ మెంతకూర కట్ట ఎట్లానా? ఎట్లా కట్ట ఇది బుట్ట? 300. ఇది బుట్ట మొత్తం తీసుకుంటే 350. సో చూడొచ్చు 350కి మొత్తం ఇదనమాట. సో మార్కెట్ ఓవరాల్ గా చూసుకుంటే చాలా పెద్దగా ఉంటది. సో ఈ మార్కెట్ లో బిజినెస్ చేసే వాళ్ళే కాకుండా డైలీ వైజ్ కూలీ చేసుకునే వాళ్ళకి కూడా చాలా వరకు ఉపాధి కలుగుతుంది అనమాట ఇక్కడ. సో లోపలికి వెళ్ళి చూద్దాము. ఇవన్నీ ఆకుకూరలే ఎక్కువ ఉన్నాయి అనమాట. హై. సో ఆకుకూరలతో పాటు మనకు కూరగాయలు కూడా లభిస్తాయి ఇక్కడ. కూరగాయలు కూడా మొత్తం హోల్సేలే. సరే సరే. మాదనపేట మండి. సో చూడొచ్చు చాలా పురాతనమైనది అనమాట. సో ఇక్కడ అన్ని చూడొచ్చు, అన్ని రకాల కూరగాయలు. సో ఇక్కడ కూడా ఇంకా లోపల కూడా ఉంది, ఇంకా ఇటు సైడ్ అనమాట. సో ఇక్కడ మనకు ఆకుకూరలతో పాటు కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి అది కూడా చూద్దాము. సో కంప్లీట్ హోల్సేల్ లో లభిస్తారు అనమాట. బిజినెస్ చేసే వాళ్ళు ఇక్కడ నుండే తీసుకెళ్తారు అనమాట. ఎక్కడ చూసినా గానీ మనం మొత్తం బల్క్ లో క్వాంటిటీ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇట్లా అనమాట. సో లోపలికి వెళ్దాం. కూరగాయలు దొరుకుతాయి ఇక్కడ. అన్ని ఆకుకూరలు ఉన్నాయి చూడొచ్చు. అన్ని రకాల ఆకుకూరలు అయితే లభిస్తాయి అనమాట. సో చూడొచ్చు రద్దీగా ఉంటది. చాలా పెద్ద మార్కెట్ అండి సో హైదరాబాద్ లో. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఆలు ఉంది చూడొచ్చు మనకు. ఎట్లా ఇస్తున్నావు ఇది? 20 రూపాయలకు ఈ కట్ట మొత్తమా? 20 రూపాయలు. ఇది 20 రూపాయలకు మొత్తం. నైస్. ఇది ఈ 10 రూపాయలకు మొత్తం. బాగుందిగా. సింగిల్ కట్ట కూడా ఇస్తారు. నైస్ థ్యాంక్ యూ. కూరగాయలు లోపలనా? అంతా హోల్సేలేనా? చీప్ అండ్ బెస్ట్ లో ఉంటది. నైస్. చాలా తక్కువ ఉంటాయని చెప్పి అంటున్నారు అనమాట. సో ఇంకా లోపల వెళ్ళి చూపిస్తాను మొత్తం. ఇంకా బండ్లు పొద్దున 2 గంటల నుండి స్టార్ట్ ఉంటది అనమాట. ఇదంతా ఈ మార్కెట్ 83 నుంచి ఉంటది. 83 నుంచో 80 నుంచో ఉన్నది. 1980. అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఆకుకూరలు, కాయగూరలు అన్ని దొరుకుతాయి. అంతా రైతులు వచ్చి అమ్ముతారు. తక్కువ దొరుకుతాయి. అంత హోల్సేల్ దాంట్లో. అంటే ఎక్కువ ఇప్పుడు కూరగాయలు బిజినెస్ చేసే వాళ్ళు, అలాగే హోటల్స్ తక్కువ వస్తారు కానీ అంత బేరకాలు ఎక్కువ వస్తాయి. డైలీ మార్కెట్ అంటే మళ్ళీ ఇప్పుడు మార్కెట్ ఉంటాయి కదా, చిన్న అంగాలు కానీ కిరాణా స్టోర్లు కానీ వాళ్ళు రైతులు వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు పొటాటో ఉంది చూడొచ్చు. అన్ని బల్క్ లో తీసుకోవాలి. కేజీ ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కట్టలు కట్టేసి ఇలా మూటలు వైజ్ గా అమ్ముతూ ఉంటారు అనమాట. ఇక్కడ చూడొచ్చు ఆకుకూరలు అనమాట. ఇవన్నీ ఆకుకూరలు కట్ట వైజ్ ఇస్తారా? ఒక కట్ట కావాలంటే ఇస్తారా? మొత్తం ఎక్కువ తీసుకోవాలా? ఎన్ని కావాలంటే అన్ని. చూడొచ్చు ఇక్కడ నిమ్మకాయలు కూడా ఉన్నాయి అనమాట. టమాటాలు, వెజిటేబుల్ అంతా దొరుకుతుంది మనకు. ఏది కావాలన్నా దొరుకుతుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో చాలా పెద్ద మార్కెట్ అండి ఇది. చూడొచ్చు మనకు కూరగాయలు అనమాట, నిమ్మకాయలు. సో ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి చూడొచ్చు. ఇవన్నీ ఆకుకూరలు, నిమ్మకాయలు అవి ఉన్నాయి. హాయ్. సో యూట్యూబ్ రవి మెగా ఇండియా. సో ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ నిమ్మకాయలు అనమాట. ఇక్కడ కొత్తిమీర, పుదీనా అట్లాగా. సో ఓకే. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ ఆకుకూరలే ఉన్నాయి. ఎక్కువ ఫ్రెష్ ఆకుకూరలు ఉన్నాయి అనమాట. మనకు ఏది చూసినా మొత్తం మార్కెట్ మొత్తం ఇదే. సో ఆకుకూరలు. సో ఇక్కడ ముందుకు వెళ్దాం. వెజిటేబుల్ దొరుకుతాయి మార్కెట్ లో. వెళ్దాం. అన్ని ఆకుకూరలు. అలాగే ఇక్కడ మనకు వెజిటేబుల్ మ్యాంగోస్ ఉన్నాయి చూడొచ్చు.
బెండకాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి అక్కడ ముందుకి. సో రద్దీగా ఉంది, చాలా క్రౌడ్ ఉంటది, చాలా పెద్ద మార్కెట్ అండి, పురాతనమైన మార్కెట్ అండ్ పెద్ద మార్కెట్ అన్నమాట. సో మనకి కేజీ వైజ్ గా కూడా దొరుకుతాయి, అలాగే మనం గుట్టలుగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తుంది మొత్తం మార్కెట్, ఇదంతా ఎంత చూస్తా కొద్ది మార్కెట్ అయింది, ఇదంతా మార్కెట్. టమాటా ఎట్లా మా కిలో? 40 రూపాయల కిలోనా? తక్కువనే, బయట అయితే రేట్లు ఎక్కువ ఉంటాయా? ఇక్కడ టమాటాలు ఉన్నాయి చూడొచ్చు. ఇదంతా మార్కెటే, ఇంకా ఏడ చూసినా మార్కెట్, అన్ని ఆల్ వెజిటేబుల్స్ లభిస్తాయి. అలాగే ఇక్కడ ఉపాధి ఏంటంటే లేబర్స్ కూడా మంచి, అంటే డైలీ వైజ్ కూలీ చేసుకునే వాళ్ళకు కూడా మనకు ఇక్కడ ఉపాధి దొరుకుతాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు మొత్తం లోపల అయితే అన్ని రకాల కూరగాయలు అయితే అవైలబుల్ ఉన్నాయి మార్కెట్ లో. ఇక్కడ ఏడ చూసినా అదే అనమాట. సూపర్. సో ఇక్కడ పచ్చిమిర్చి ఉండొచ్చు, బెండకాయలు మూటలు తీసుకోవాలన్నమాట. ఇక పచ్చిమిర్చి, అలాగే మనకు బీట్రూట్, క్యారెట్, కీరా, అలాగే క్యాప్సికమ్, సో అలాగే మనకు కుకుంబర్, సో దోసకాయలు, కరేలా, కాకరకాయ, ఇవన్నీ ఆల్ వెరైటీస్ ఉన్నాయి. హోల్సేల్ అయితే మొత్తం మార్కెట్. సో చాలా పెద్ద మార్కెట్, హోల్సేల్ కూడా లభిస్తాయి, అలాగే మనకు రీటైల్ లో కూడా లభిస్తాయి అనమాట. మీరు చూడొచ్చు ఎంత పెద్ద మార్కెట్, మీరు చాలా పురాతనమైన మార్కెట్ అండి, సిటీ సెంటర్ లో ఉంటది. మనం ఇక్కడ చూడొచ్చు ఆలు, అలాగే వంకాయలు ఉన్నాయి, మనకు ఇవి ఉన్నాయి అనమాట. చూడొచ్చు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, చూడొచ్చు అన్ని రకరకాలుగా ఉన్నాయి అనమాట. ఇంకా ఆలు పెట్టారు ఇక్కడ, టమాటాలు, ఆలు. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా పెద్దగా ఉంటది మార్కెట్. మొత్తం తిరిగి చూపించాలంటే కొంచెం వీడియో లెంత్ గా అయిపోద్ది అనమాట. ఇవన్నీ అవే షాప్స్, అన్ని ఎన్ని రకాల షాప్స్. ఆలు వచ్చేసి 20 రూపీస్ అంటున్నారు అక్కడ. ఫుల్ గోబీ ఇవన్నీ చూడొచ్చు మనకు. అలాగే ములక్కాయలు అవి ఉన్నాయి అనమాట, మ్యాంగోస్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు అన్ని రకాల వెరైటీస్ అయితే లభిస్తాయి అనమాట. ఓకే అవి ఆయన. సో ఇంకా ఎలా అంటే ఇంకా చూసిన కొద్దీ ఇదే ఉంటది అనమాట మార్కెట్. సో డైలీ వైజ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు, కూరగాయల బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు అనమాట ఇక్కడ. సో అలాగే మనకు హోటల్స్, అలాగే ఈ రెస్టారెంట్, డైలీ వైజ్ రోడ్ సైడ్ స్టాల్స్, హోటల్స్ ఉంటాయి కదా, వీళ్ళు ఎక్కువ వచ్చి హోటల్ నడిపించే వాళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో దాదాపు నాకు తెలిసి 50-60 సంవత్సరాల నుండి అయితే నాకు తెలుసు, ఇంకా అంత ముందే ఉందని చెప్పేసి అంటున్నారు అనమాట. 1980 నుండి ఉందని చెప్పేసి అంటున్నారు. సో వెళ్ళాం ఇంకా ముందుకి. అన్ని వెజిటేబుల్స్, ఏది కావాలంటే మీకు A to Z లభిస్తాయి. కూరగాయలు అయితే ఆల్ వెరైటీస్ ఆఫ్ కూరగాయలు అయితే లభిస్తాయి. చూడొచ్చు మీరు, దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను. ముందుకు వెళ్దాం. అన్ని లభిస్తాయి అనమాట. A to Z కావాల్సిన వెరైటీస్ ఏది కావాలన్నా మొత్తం మొత్తం పర్చేజ్ చేయవలసి ఉంటది. సో వెళ్దాం. ఇంకా చూశారు కదా, చూడొచ్చు అంత పెద్ద మార్కెట్. హై. సో ఇవన్నీ A to Z కూరగాయలు దొరుకుతాయి, ఫ్రెష్ ఐటమ్ దొరుకుతాయి అనమాట. అక్కడ అంతా మార్కెట్. హైదరాబాద్ వెజిటేబుల్ మార్కెట్. ఇది వచ్చేసి మనకు మాదానపేట మండి, సైదాబాద్ లో అనమాట. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఆనియన్ కూడా ఉంది ఇక్కడ. మనకు ఆనియన్ అవి అన్ని దొరుకుతాయి అనమాట. సో ఆనియన్ కూడా మనకి ఎట్లా కేజీ ఉందో చూద్దాము. పొటాటో అయితే మనకు, ఆలు అయితే 20 రూపాయలకి కేజీ పెట్టారు. ఇక్కడ టమాటాలు ఉన్నాయి. టమాటాలు అయితే రేట్లు అప్ డౌన్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆనియన్ 100కి 5 kg అని పెట్టారు, అలాగే 100కి 6 kg అలా పెట్టారు అనమాట. ఆనియన్ రవి మెగా ఇండియా. సో ఇక్కడ మనకు ఆనియన్ కూడా ఉంది చూడొచ్చు, 100కి 6 kg అని చెప్పేసి. సో మనకి ఇక్కడ వచ్చి పసుపు, కారం ఇవి కూడా దొరుకుతాయి అనమాట. పొడి దొరుకుతాయి డైరెక్ట్. కేజీ అన్న అది, కేజీ వైజ్ గా దొరుకుతాయి చూడొచ్చు మనకు. ఎట్లా అది కేజీ మిర్చి? 260 kg అంట. ఆల్మోస్ట్ ఆల్ మనకు మిర్చి అంత దొరుకుతుంది. సో మనకి గ్రైండ్ చేసి డైరెక్ట్ ఇస్తున్నారు అనమాట. సో బాగుంటది. ఇక్కడ వచ్చేసి మనకు గార్లిక్ కూడా ఉంది, జింజర్ గార్లిక్ పేస్ట్. కిరాణా జనరల్ స్టోర్ ఐటమ్స్ కూడా అన్ని లభిస్తాయి ఇక్కడ. సో మార్కెట్ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక మనకు ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్, అలాగే మనకు ఆకుకూరలు, సో అన్ని లభిస్తాయి అనమాట. ఇంకా ఇక్కడ చూడొచ్చు మీరు, అంతా చాలా పెద్దగా ఉంది మార్కెట్. మొత్తం మార్కెట్ ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా లేట్ అయిపోద్ది.
సో చూసారు కదా ఫ్రెండ్స్, సో చూసారా చాలా పెద్ద మార్కెట్ అన్నమాట, అతి పురాతనమైన మార్కెట్. సో బిజినెస్, వెజిటబుల్ బిజినెస్ చేసే వాళ్ళకే కాకుండా అలాగే మనకు డైలీ వైజ్ వర్క్ చేసే వాళ్ళకి కూడా ఇక్కడ ఉపాధి లభిస్తుంది అనమాట. సో చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్. మొత్తం మార్కెట్ అయితే ఆల్మోస్ట్ కొంతవరకు అయితే చూసాం మనము. సో ఇంకా ముందుకు ఇంకా చాలా ఉంది, లోపల ఇంకా చాలా ఉంది అనమాట, కొంత చూపించాను. సో మరో మంచి వీడియోతో కలుద్దాం. ఓకే, బై ఫ్రెండ్స్, ఉంటా.